హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమిటంటే మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనీ సేవింగ్ ఛాలెంజ్ వీడియో పెడతానని. అదే మనం ఇలాంటి వీడియో చూసి చాలా రోజులైందండి, అందుకని ఒక వీడియో ఇలాంటిది పెడదాం అంటే ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారు కదా, వాళ్ళకి తెలియదు ఇలాంటి వీడియోస్. ఈ వీడియో చూడడం ద్వారా అంటే ఇంతకుముందు చాలామంది ₹1 మనీ సేవింగ్ ఛాలెంజ్ అవి ఇవి అని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఇది పెడుతున్నా ఈ వీడియో. మీలో ఎవరన్నా ఏదో మామూలుగా సేవింగ్స్ చేస్తున్నామంటే ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక మంచి అమౌంట్ వస్తుంది. దాంతో ఏమేమి చేయాలని నేను చెప్తానండి. అలానే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్సు ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మీరు కూడా సేవ్ చేయండి. ఏమంటే మనకి ఎంత మనీ వచ్చినా కూడా ఖర్చు పెడుతూనే ఉంటాం. ఎందులోనో ఒక దాంట్లో ఇరుక్కుపోతేనంటే ఒక దాంట్లో కమిట్ అయితేనే మనం దాన్ని ప్రాపర్గా ఫాలో చేస్తాం. లేకపోతే ఏం చేస్తామంటే సేవింగ్స్ చేద్దామని చెప్పేసి ఒక ఉండి తెచ్చిపెట్టుకుంటాం. ఒక 10 రోజులు తీవ్రంగా వేస్తూ ఉంటాం ఇంట్రెస్ట్గా. కొత్త కదా, కొత్తలో ఎవరైనా ఏదైనా అలానే చేస్తారు. చేసేసి 11వ రోజున చూసుకోవచ్చులే, ఉండి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోతుంది, వెయ్యొచ్చులే అని అలా మెల్లమెల్లగా వెయ్యరు ఆ హుండీలో. ఆ హుండీ మాత్రం అలానే ఉంటుంది అనమాట. ఫస్ట్ 10 డేస్ చేసినంత ఇంట్రెస్ట్ పోగా ఉండదు. అలా కాకుండా ఇలాంటి సేవింగ్ ఛాలెంజ్ అనుకోండి తప్పకుండా వేస్తారు. ఇలా వేయడం వలన మీకు ఒక పెద్ద అమౌంట్ దొరికిద్ది, సరేనండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ ఛాలెంజ్ని ట్రై చేయండి, సరేనా. మీకే మంచిది చేసినట్లయితే. ఒక అమౌంట్ దొరికిద్ది. కొంచెం కష్టంగా ఉన్నా కూడా, ఇబ్బందిగా ఉన్నా కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది. ఇది అలవాటైంది అనుకోండి, నెక్స్ట్ టైం మీకే దారులు తెలుస్తాయి. ఎలా చేయొచ్చు, ఎందులో కట్ చేయొచ్చు మనీని, ఇందులో ఎలా సేవ్ చేయొచ్చు అనే ఐడియాస్ నేను చెప్పకుండానే మీకే వచ్చేస్తాయి. అందుకని చెయ్యండి, సరేనా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేయండి. చేసుకోకుండా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. అలానే మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో నేను ఒక చికెన్ కర్రీ రెసిపీ పెట్టానండి. నిన్నంటే మండే పెట్టాను. ఏమంటే ఇది తమిళనాడులో ఈరోడ్ అని ఉంది, అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫేమస్ అనమాట. అక్కడ పల్లిపాలెం చికెన్ కర్రీ అని చేస్తారండి. ఇది చాలా ఫేమస్ అనమాట ఈ చికెన్ కర్రీ. ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసారంటే చెన్నైలో ఎక్కడ చూసినా ఏ రెస్టారెంట్ హోటల్కి వెళ్ళినా కూడా ఆ చికెన్ కర్రీ వచ్చి అంత ఫేమస్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు దాన్ని టేస్ట్ చేయకుండా వెళ్ళరు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, అసలు ఏమీ లేదు. మీరు చూసారనుకో ఆశ్చర్యపోతారు. దాంతోనే చేస్తారు, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. టేస్ట్ చూసారంటే అదిరిపోతుంది. ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం ఆ చికెన్ కర్రీ. నేను చేసి పెట్టాను. అయితే మన సైడ్ వాళ్ళకి తెలియదు కదా, ఏదో పల్లిపాలెం అనుకుంటారు, ఏంటో అనుకుంటారు. ఎప్పుడు మనం చేసే వంటలే కాకుండా పక్కన వాళ్ళు చేసేది కూడా తిని చూసామనుకోండి, నచ్చినట్లయితే దాన్ని ట్రై చేయొచ్చు. అందుకని మీకోసమే నేను ఆ చికెన్ కర్రీ చేసి పెట్టాను. చూడండి, వీడియో చూడండి. అలానే తమిళ్ క్లాస్ కూడా పెట్టాను, అది కూడా చూడండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచి రెసిపీస్, డిఫరెంట్ అయిన రెసిపీస్. ఎప్పుడు మనం చేసుకునేవే కాకుండా కొంచెం డిఫరెంట్ అయిన రెసిపీస్ ఇవన్నీ పోస్ట్ చేస్తారు. చూడండి, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ ఈ ఛానల్లో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న దాంతో ఆపేయకుండా వ్యూస్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేయండి. అప్పుడే నాకు కూడా కొంచెం బాగుంటుంది, సరేనా. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఏంటి ఈ సేవింగ్ ఛాలెంజ్ అంటే, ఇది డబుల్ మెథడ్ సేవింగ్ ఛాలెంజ్ అని అనొచ్చండి. ఏమంటే ఇది 12 మంత్స్ మనం సేవింగ్ చేయబోతున్నాం. 12 మంత్స్ అంటే 360 డేస్ సేవింగ్ ఛాలెంజ్. ₹1 సేవింగ్ ఛాలెంజ్ ఇంతకుముందు 360 డేస్ చేశాము. అదెలా అంటే చాలామంది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. 1 నుంచి 360 వరకు నెంబర్స్ వేసుకోండి. ప్రతిరోజు స్టార్టింగ్ డే వచ్చి నెంబర్ 1 వచ్చి ₹1 వేస్తాం, 2 వచ్చి ₹2, ఇలా ఒక్కొక్క రూపాయిగా పెంచుకుంటూ లాస్ట్లో వచ్చి 360 దగ్గర ఆగిపోతుంది. ఇది ఒక సేవింగ్ ఛాలెంజ్. ఇందులో కూడా మంచి అమౌంట్ వస్తుంది. ఇది వచ్చి అలా కాదు, ఇది 12 మంత్సే. అయితే ఏమంటే ఫస్ట్ మంత్ వచ్చి ₹20తో స్టార్ట్ అయిద్దండి. ఆ మంత్ ఫుల్గా మీరు ₹20 వేయాలి, ఇంకేం వేయక్కర్లా. 31 డేస్ ఉన్నా కూడా 1ని తీసేయండి. ఈ సేవింగ్ ఛాలెంజ్ వచ్చి ఓన్లీ 30 డేసే మనం పెట్టుకుంటున్నాం, సరేనండి. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది కదా, పర్వాలేదు అడ్జస్ట్ చేసేసి
స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మార్చ్ ఎండింగ్కి మీకు ఈ ఛాలెంజ్ అనేది అయిపోతుంది. సరేనా అండి? అప్పుడు మీ దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఉంటుంది. ఎంత అని కూడా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ మంత్ అంతా మీరు 20 రూపీస్ ఎవ్రీడే 20 వేస్తూ పోతారు. అప్పుడు ఏమైంది, 30 డేస్కి 600 రూపీసే మీ దగ్గర ఉంటుంది. తక్కువ అమ్మంటే కదా 20 అంటే 600 అండి మేము చేయగలం అనుకుంటారు. పోయే కొద్దీ కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు సెకండ్ మంత్ ఏప్రిల్ మంత్ అంతా మీరు చేశారంటే 600. ఏప్రిల్ తర్వాత మే వచ్చింది. మేలో వచ్చి ఏం చేయాలంటే ఈ 20 రూపీస్ ఫస్ట్ మంత్ మనం 20తో స్టార్ట్ చేసాం. సెకండ్ మంత్ వచ్చి అది 40 రూపీస్గా అవుతుంది. డబుల్ మెథడ్ అన్నాను కదా, ఆ మంత్ ఫుల్ మీరు 40 రూపీస్ చేయాలి. థర్డ్ మంత్ వచ్చి 20 యాడ్ చేసుకుంటూ పోండి. సరేనా? ఫస్ట్ 20 దానికి 20 యాడ్ చేస్తే 40 అయింది. సెకండ్ మంత్ వచ్చి ఫుల్ 40 రూపీసే సేవ్ చేయాలి. థర్డ్ మంత్ ఫుల్ వచ్చి 60 రూపీస్ సేవ్ చేయాలి. అర్థమవుతుంది కదండి? ఫోర్త్ మంత్ వచ్చి 80, ఫిఫ్త్ మంత్ వచ్చి 100, సిక్స్త్ మంత్ వచ్చి 120 రూపీస్ ఫుల్ మంత్, సెవెంత్ మంత్ వచ్చి 140, ఎయిత్ మంత్ వచ్చి 160, నైన్త్ మంత్ వచ్చి 180, 10th మంత్ వచ్చి 200, 11th 220, 12th మంత్ వచ్చి 240. లాస్ట్ మంత్కి వచ్చేటప్పటికి మీకు 240 రూపీస్ ఎవ్రీడే మీరు సేవ్ చేయాలి. అయ్యా బాబోయ్ 200, 100 ప్రతిరోజు 100 అంటే కష్టంగానే ఉంటుంది కదా మీకు. అందుకని మీరేం చేస్తారంటే ఎప్పుడులానే మీరు చక్కగా వేసుకోండి. ఎలా అంటే 360 డేస్ వేసుకోకుండా ఏప్రిల్ అని వేసేసి 30 డేస్ వేసుకోండి. 1, 2, 3, 4 మే 30, జూన్ 30, జూలై 30 అలా వేసేసి ఇప్పుడు ఏప్రిల్ మంత్ 1 నుంచి 30 వరకు వేస్తున్నారు కదా, అక్కడ వేసుకోండి. ఈ మంత్ ఫుల్ వచ్చి మనం 20 రూపీస్ అని 20 వేసుకోండి. నెక్స్ట్ మంత్లో 40 రూపీస్ అని వేసుకోండి. నెక్స్ట్ మంత్లో 60. అలా ఏ మంత్లో ఎంత అమౌంట్ వస్తుందో అంత వేసుకోండి. పైన కూడా వేసుకోవచ్చు, మీరు ఒకే ఒక నెంబర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నారా? ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చి 20, 40, 60 చేయొచ్చు. అలాగలా చేయొచ్చు. ఇంకా 100 దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిరోజు 100 అంటే మనం ఏం చేయాలంటే ఇది 1 year సేవింగ్ ఛాలెంజ్ కదా. అప్పుడు ఎలా చేయాలంటే మనం 1 monthలో మన దగ్గర స్టార్టింగ్లోనో ఎప్పుడో మధ్యలోనో ఎప్పుడో 1000 రూపీస్ దొరికింది అనుకోండి, మనకి దొరకకుండా ఉండదు. అంటే కొంతమంది ఎక్కడో ఒకళ్ళు ఇద్దరికి దొరకదు, మోస్ట్లీ దొరికిద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 20 రూపీస్ని అలానే పెట్టేసి రోజు మనం కూరగాయలు ఏవేవో కొంటూ ఉంటాం, అందులో 20 రూపీస్ తెచ్చి ఇందులో వేయండి. ఈ 20 రూపీస్ని ఇలా చేసుకోండి. రోజు చేంజెస్ దొరుకుతాయి కదా, అది చేసుకోండి. పెద్ద అమౌంట్ 100 దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 1000 రూపీస్ దొరికింది అనుకోండి, 5 200ని టిక్ చేసేయండి. టిక్ చేసి ఉండి పెట్టుకోండి. ఉండిలోనే వెయ్యాలి. ఉండిలో వేసేసేయండి. ఇప్పుడు మీకు 200 దగ్గర 5 నెంబర్స్ అయిపోయింది. ఇలా ఎవ్రీ మంత్ మీకు దొరికే దాంట్లో పెద్ద నెంబర్స్ని టిక్ చేసుకుంటూ రండి. అలానే ఏదన్నా ఫెస్టివల్సా, బర్త్డేనా, లేకపోతే వెడ్డింగ్ డేనా, అప్పుడు మనకి అమౌంట్ ఇస్తారు ఇంట్లో ఏదన్నా కొనుక్కోమని. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఈ సేవింగ్ ఛాలెంజ్ని ఇప్పుడు పెట్టుకున్నామే, ఇది ఎలా అయినా కష్టపడి మనం 1 yearలో సేవ్ చేయాలి, మనం ఇష్టానికి బట్టలు కొనుక్కుందామా, లేకపోతే ఇష్టానికి 1 gram గోల్డ్ కొనుక్కుందామా, ఇంకేమన్నా కొనుక్కుందామా అని ఆలోచించకుండా మన మైండ్ ఉండి దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఒక సేవింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా, అది చెయ్యాలి, మంచిగా దాన్ని ముగించాలి అనే థాట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బట్టల మీద, ఆ 1 gram గోల్డ్ మీద అంతా ఇంట్రెస్ట్ చూపించాం, తీసుకుంటాము. ఒక లెవెల్కి తీసుకొని మిగిలింది తెచ్చి ఉండీలో వేస్తాం ఒక అమౌంట్. ఇలా మీకు తెలియకుండా 1 yearలోపు మీరు పూర్తి చేసేస్తారు ఈ ఛాలెంజ్. చేసినప్పుడు మీ దగ్గర ఎంత మనీ ఉంటుంది చూద్దాం. ఆ మనీని ఏం చేయాలి అది కూడా చెప్తానండి, సరేనా? ఇప్పుడు ఫస్ట్ మంత్ చూసారంటే 20 రూపీస్ కదా, అది వచ్చి మనకి 600 రూపీస్ అయిద్దండి. ఏప్రిల్ మంత్ సేవింగ్ ఛాలెంజ్లో 600 అయింది. తర్వాత నెక్స్ట్ మంత్ మేలో వచ్చి 40 రూపీస్ చేస్తాం. అప్పుడు 1200 రూపీస్ మీ చేతిలో ఉంటుంది. డబుల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 600, తర్వాత 1200 అయింది. ఇప్పుడు థర్డ్ మంత్ వచ్చి 60 రూపీస్, ఆ మంత్ ఫుల్ చేస్తాం. అప్పుడు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందంటే 1800 ఉంటుందండి. ఫోర్త్ మంత్ వచ్చి 80 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ చేస్తాం. అప్పుడు మన దగ్గర వచ్చి 30 డేస్లో 2400 ఉంటుంది. దానికి నెక్స్ట్ మంత్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ దగ్గరికి వచ్చేస్తాం. అప్పుడు 100 రూపీస్, ఆ మంత్ ఫుల్ 100 చేయాలి.
అప్పుడు మనకి ఎంత వచ్చింది 30 డేస్కి 1000 రూపీస్ 3000 రూపీస్ వచ్చింది. 1 మంత్ ఫుల్ చేస్తున్నాం కదా 100 3000 ఉంటుంది. ఆ తర్వాత మంత్ వచ్చి 120 చేస్తున్నాం సెప్టెంబర్లో. అప్పుడు మన దగ్గర 3600 ఉంటుంది ఆ మంత్ అమౌంట్. సరేనా? అక్టోబర్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తున్నారంటే 140 రూపీస్ సేవ్ చేస్తున్నారు 30 డేస్. అప్పుడు మీ దగ్గర 4200 ఉంటుంది. దాని నెక్స్ట్ మంత్ 160 30 డేస్ చేస్తే 4800 ఉంటుంది. దాని తర్వాత మంత్ వచ్చి 180 30 డేస్ చేస్తే 5400 రూపీస్ ఆ మంత్ మాత్రం మీ దగ్గర ఉంటుంది. దానికి నెక్స్ట్ మంత్ అండి 200 రూపీస్ చొప్పున 30 డేస్ సేవ్ చేసినట్లయితే మీకు 6000 రూపీస్ దొరుకుతుంది. దానికి తర్వాత నెల అంటే ఫిబ్రవరి మంత్ అనమాట 220 రూపీస్ 30 డేస్ సేవ్ చేయాలి. అంటే ప్రతిరోజు 30 డేస్ సేవ్ చేసినట్లయితే మీ చేతిలో 6600 రూపీస్ ఉంటుంది. 6600 రూపీస్ ఉంటుంది. సరే, ఇప్పుడు 6 మంత్కి తీసుకొని ఆ అమౌంట్ ఎంత వచ్చిందో అది పెట్టుకోండి. మళ్ళీ 6 మంత్కి మీరు చేసుకోండి. సరేనా? ఇలా చేయడం వల్ల మీ దగ్గర 1 ఇయర్లో ఒక మంచి అమౌంట్ ఉంటుంది. ఇదే 5 ఇయర్స్ లేదు మేము చేస్తాము, ఇదేం పెద్ద కష్టం కాదండి, అడ్జస్ట్ చేసుకుంటాం, మేము కొనుక్కునే వస్తువుల నుంచి తగ్గించి మేము చేసుకుంటాం అన్నట్లయితే మీ దగ్గర మంచి అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 46,800ని ఏం చేయాలి? ఈ ఛాలెంజ్ని ఇలానే పెట్టుకుందాం 5 ఇయర్స్కి, లేదా 15 ఇయర్స్కి కూడా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేద్దామంటే ఈ 46,800 వచ్చింది కానీ దీనికి కొంచెం వేసుకోండి, లేకపోతే అలానే వదిలేసేయండి. ఏం చేస్తారంటే పిల్లల పేరులో, మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే పిల్లల పేరులో పీపీఎఫ్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ 1 ఇయర్కి 12 మంత్స్ కదా, ఎవ్రీ మంత్ కట్టవచ్చు మనం ఈ పీపీఎఫ్ అనేది. లేదా కుదరదు, ఎవ్రీ మంత్ మనకు రాదు కదా, ఇది 1 ఇయర్ చేస్తే మనకు 46,800 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే 1 మంత్కి 4000 అంటే 12 మంత్స్ కదా, 12 4 సార్ ఎంత 48,000 ఉంటే మనం ఎవ్రీ మంత్ 4000 వేసినట్లు అవుతుంది. ఆ లెక్క వచ్చింది. అప్పుడు మీ దగ్గర 46,800 ఉంది. ఇంకో 1200 వేసారంటే 48,000 అయింది. అలా పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఇయర్లీ వన్స్ పీపీఎఫ్లో అకౌంట్లో వేయొచ్చు, అలా కూడా వేయొచ్చు. ఎవ్రీ మంత్ వేయొచ్చు, సేమ్ అమౌంట్ వేయాలి. లేకపోతే ఇయర్లీ వన్స్ వేయొచ్చు. 48,000 ఎవ్రీ ఇయర్ మీరు 48,000 వేయాల్సి వచ్చింది. ఇలా పీపీఎఫ్లో వేశారనుకోండి, అది ఎక్కడికి పోయిద్దో మనకే తెలియదు, అంత మంచి అమౌంట్ మనకి రిటర్న్స్ వస్తుంది అనమాట. 15 ఇయర్సే దాని సుకన్య సమృద్ధి యోజన అంటేనే 15 ఇయర్స్ వేసిన తర్వాత 6 ఇయర్స్ మనం గమ్మున ఉండాలి వదిలేసి. పీపీఎఫ్ అనుకోండి మనకు అలా లేదు, 15 ఇయర్స్ వేసిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తుంది. లేకపోతే మేము దీంట్లో సుకన్య సమృద్ధి యోజనలోనే మేము వేసుకుంటాం అనుకుంటే మీరు అందులో కూడా ఎవ్రీ ఇయర్ ఈ అమౌంట్ తీసి వేసుకోవచ్చు. ఏదో ఒకటి పీపీఎఫ్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సుకన్య సమృద్ధి యోజన సెలెక్ట్ చేసుకోండి. ఇలా 5 ఇయర్స్కి ఒక అమౌంట్ అయింది కదా, అయిన దాన్ని తీసుకెళ్ళి అదే ఎవ్రీ ఇయర్ 46,800 అయింది. దాన్ని కొంచెం వేసేసి ఎవ్రీ ఇయర్ 50,000 అదే 48,000కి వచ్చేసిద్దండి. అప్పుడు మనం మంత్ 4,000 ఎవ్రీ మంత్ 4,000 లెక్క కింద వస్తుంది. దానికి ఏమైందంటే మీరు ఒకేసారి 1 ఇయర్కి వేసేసారు కదా ఎంత అమౌంట్ 48,000, దానికి ఇంట్రెస్ట్ వేస్తారు. మంచిగా ఇంట్రెస్ట్ వేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది బాగా పెరిగిద్ది, దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ వేస్తారు. ఈ 2 సేవింగ్ స్కీమ్లో ఉన్నది ఇదే. వడ్డీకి వడ్డీ అంటారు చూడండి, చక్రవడ్డీ అని కూడా అంటారు. అట్లా మనం వేసే అమౌంట్కి ఒక ఇంట్రెస్ట్ వేసి దానికి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్ట్ వేసి ఇలా ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు పీపీఎఫ్లో వేసినా ఒకటే, లేకపోతే సుకన్యలో వేసినా కూడా ఒకటే. అయితే మీకు రిటర్న్స్ వచ్చేటప్పుడు ఈ అమౌంట్కి మంచి బల్క్ అమౌంట్ వచ్చిందండి. నాకు తెలిసి 20 lakhs పైనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, లెక్కలు చూడలేదు నేను. 20 lakhs పైనే ఉంటుంది, 27 ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, లేదా ఎంత ఉండొచ్చు. మంచి అమౌంట్ వస్తుంది కదా మీకు. అందుకని ఇలాంటి సేవింగ్ స్కీమ్లో ఈ అమౌంట్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి వెయ్యండి ఇలా చేసి మనం. సరేనా? మనకి ఎంత వచ్చినా కూడా చాలదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత మనీ వచ్చినా కూడా మనకి ఏదో ఒకటి కొత్తగా వస్తూనే ఉంటాయి, కష్టాలు ఏదో ఒకటి వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని అలా పక్కన నెట్టేసి మనం చేసేది ఇలా చిన్న చిన్న సేవింగ్స్ లాగా చేసుకున్నట్లయితే మన పిల్లలకి అప్పటి పరిస్థితుల్లో మనం
బాధపడాల్సిన అవసరం ఉండదు. ఏదో కొంచెం సేవింగ్స్ మా హస్బెండ్ అనేవాళ్ళు వాళ్ళ సేవింగ్స్ విడిగా ఉంటాయి. వాళ్ళు చేస్తారు ఎటు పిల్లలకి. మన వలనైన సేవింగ్స్ మనం ఇలా చేసామనుకోండి, వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. చదువుకోవాలా స్టేట్స్‌కెళ్ళి చదువుకోండి మనీ తీసుకెళ్ళి. ఇంకొంత మనీ ఏస్తే చాలు. మనం ఫుల్ అమౌంట్ అంటే అప్పుడు కష్టం కదండీ! దానికి యూజ్ చేసుకోవచ్చు, మ్యారేజ్‌కి యూజ్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఒక బిజినెస్ పెట్టాలంటే ఈ మనీని పెట్టి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అన్ని రకాలుగా యూజ్ అయ్యిద్ది. అందుకని ఈ సేవింగ్ ఛాలెంజ్‌ని మీరు తప్పకుండా ట్రై చేయండి, మంచిది. ఇంకొక విషయం ఏమంటే, ఒక అబ్బాయి అండి. ఆ అబ్బాయికొచ్చి మాకు తెలిసిన అబ్బాయికి ఫ్రెండ్ అనమాట. మాకు కూడా తెలుసు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికొచ్చి 23 ఇయర్సో ఏమో ఉంటదండి. ఏం చేశాడంటే ఈ అబ్బాయి కొంత మనీని తీసుకెళ్ళి షేర్ మార్కెట్‌లో వేయటం, దాన్ని మళ్ళీ ఇది చేయటం అది చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఇప్పుడొచ్చి 24 ఇయర్స్ దాటిందనుకుంటా అండి. 23నో 24 ఉంటది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే 66 లాక్స్ ఈ షేర్ మార్కెట్ ద్వారా ఎర్న్ చేశాడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చెప్తానుండండి. ఎర్న్ చేసి ఏం చేశాడంటే తీసుకెళ్ళిపోయి ఎవరికీ చెప్పకుండా, ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉందంటండి. ఏదో కారు పేరు చెప్పారు. ఆ కారు కొనాలని మర్చిపోయాను నేను నేమ్. 66 లాక్స్ తీసుకెళ్ళి ఆ కారు కొనుక్కొని వచ్చేసాడు. సర్ప్రైజ్ అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా. అప్పుడు నేను అడిగాను, "ఏం బాబు ఇలా చేసావు? ఇంత మనీని తీసుకెళ్ళి నువ్వు కారులో వేసావే? నాకు ముందే తెలిసినట్లయితే నేను వేరే ఐడియా ఇచ్చాను." ఏమంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళండి. ఇప్పుడు రిచ్ పీపుల్స్ అనుకోండి, వాళ్ళకి అదొక అమౌంట్ కాదు. కొనుక్కోవచ్చు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళొచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది ఉండటానికి ఒక ఇల్లు కదా! ఇల్లు ముఖ్యం కదా! చిన్న పిల్లోడు తెలియలా. ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అందరూ ఇలా ఈ ఉన్నవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా! మనం కూడా ఎప్పుడైనా సరే ఇలాంటి కార్లు కొనుక్కొని ఈ కార్‌లో మనం వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాడు చిన్నప్పటి నుంచి. అందుకని ఎవరికీ చెప్పకుండా వెళ్ళి టక్కున ఆ కారు కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను, "నువ్వెందుకు ఆ కారు కొనుక్కున్నావు? ఏదైనా చిన్న కారు తీసుకొని తక్కువ రేట్‌లో ఒక ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు కదా! ఉండటానికి ఇల్లు ఉంటది. లేతే మీకు ఇల్లు ఉందనుకోండి అది రెంట్ వస్తది కదా! ఎందుకు అలా చేసావంటే, లేదంటే నాకెవరు చెప్పలా. నువ్వెవరికన్నా ఇంట్లో వాళ్ళకి చెప్తేనే కదా నీకేదన్నా సలహాలు ఇస్తారు. ఎవరికి చెప్పకుండా అలా చేసావే. ఇప్పుడు నీకిది అవసరం లేదు. నన్నడిగితే అవసరం లేదు. నువ్వేం చేస్తున్నావు? ఇక మీదట నువ్వు జాబ్‌కే వెళ్ళాలి. కారు ఊరికే అక్కడ ఉంటది. ఊరికే వేసుకొని పెట్రోల్ ఏసుకొని తిరుగుతావు అంతే కదా!" అంటే ఈసారి నాకు తెలియలేదా అంటే చెప్పేవాళ్ళు లేరు. తప్పకుండా ఈసారి నేను సంపాదించే మనీతో ఇల్లు కొంటాను అన్నాడు. ఇది నువ్వు ఫస్ట్ చేసినట్లయితే బాగుండేది. ఎప్పుడైనా సరేనండి మనకి ఏం కావాలంటే ఫస్ట్ ప్రాపర్టీ కావాలి. మీరు కారు గాని, సిల్వర్ గూడా అంతేనండి. ఇప్పుడు రేటు పెరిగింది కదా! మనం ఇచ్చి కొన్నామనుకోండి 2 రోజుల్లో లేకపోతే రేపు మరుసటి రోజు వెళ్ళినా గూడా అంత రేటు మనకి రాదు సిల్వర్‌లో. అలాంటప్పుడు మనం ఏం జేయాలి? మనకి పెరుగుతూ పోయే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ స్థలము, ఇల్లు ఏదన్నా కొన్నాడనుకోండి ఫ్యూచర్‌లో రేట్లు పెరుగుతాయి. కార్‌కి ఏం రేటు పెరిగిద్ది చెప్పండి? 66 లాక్స్ ఇచ్చావు. మళ్ళీ నువ్వెప్పుడన్నా ఇచ్చేస్తే నీకంత అమౌంట్ రాదు. తక్కువే వచ్చిద్ది కదా! అలా చేశాడు ఆ అబ్బాయి. చూడండి ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పిల్లోడే వాడు ఎన్నో సంవత్సరాలుగా ఆ షేర్ మార్కెట్‌లో వేసి, తీసి అలా ఇన్‌కమ్‌ని సంపాదించి ఓన్‌గా కష్టపడి సంపాదించి కారు కొనుక్కున్నాడు. అంతవరకు సంతోషమే. అయితే కొనే దాంట్లోనే మిస్టేక్ జరిగిందని నేను అనుకుంటున్నా. ఈసారి జాగ్రత్త చేసి నేను ఇల్లు కొంటానన్నాడు. సరే సంతోషం. చిన్న పిల్లోడు అంతే వదిలేయాలి. ఏమంటే మీరు ఇలా గూడా నాకేమంటే షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలీదండి. మా అమ్మ ఏం చెప్తుందంటే నా పేరులో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటుంది. నా ఆధార్ కార్డ్ మార్చాలండి. అందువలన ఆగిపోయింది. ఎలా అంటే మీరు కూడా చేసుకోవచ్చంటండి షేర్ మార్కెట్ గాని ఏదన్నా. అయితే క్షుణ్ణంగా తెలియాలి. తెలియకుండా మనం దిగామనుకోండి లాస్ అవుతది మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ రూ. 10 నుంచి కూడా ఎయ్యొచ్చని చెబుతున్నారండి. నాకు సరిగ్గా తెలీదు. ఒక రూ. 100 వేసినట్లయితే మనకొక రూ. 100 లాభం వచ్చిందనుకోండి. ఆ రూ. 100 మనం వేసిన మనీని తీసి పక్కన పెట్టేయాలి. పెట్టేసి మనకు లాభం వచ్చింది కదా! దాన్ని బెట్టే మనం మళ్ళీ తిప్పుతూ లాభాల్ని సంపాదిస్తూ ఇలానే చేస్తారంటండి. చేసి అమౌంట్‌ని పెంచుకుంటారంట. అలా తెలిసినోళ్ళైతే ఇలాంటి అమౌంట్‌ని అందులో వేసి మంచిగా లాభాలు పొందొచ్చు. తెలియనోళ్ళు పెట్టారనుకోండి మొదలకే మోసం వచ్చి పోతది. అందుకని మీకు గనక బాగా తెలిసినట్లయితే అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచి మనీ వచ్చిద్దండి. తెలియనోళ్ళు మాత్రం దయచేసి దిగొద్దు. సరేనా? నాకు తెలియదు నిజంగానే తెలియదు. లేకపోతే మీకు చెప్పించేదాన్ని. అయితే ఈ మధ్య కాలంలో చూసారంటే 21 ఇయర్స్‌కి
ఎన్ని క్రోర్స్ ఒక అబ్బాయి సంపాదించాడు హైదరాబాద్లో అని చెప్తున్నారు. చిన్నపిల్లలేనండి. చిన్నప్పటి నుంచి దాన్ని బాగా క్షుణ్ణంగా చూసి నేర్చుకొని వాళ్ళు ఇంత అమౌంట్ సంపాదిస్తున్నారు కదా! మనకు కూడా అలా తెలిసిందనుకోండి మనం కూడా సంపాదించొచ్చు. మీరు ఇలాంటి మనకు అవన్నీ తెలియదు కాబట్టి మీరు పీపీఎఫ్‌లోనో లేకపోతే సుకన్య ఇలాంటి వాటిలో ఏసారనుకోండి. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకి 15 ఇయర్స్ వచ్చేటప్పటికి మంచి అమౌంట్ వస్తది. దాన్ని మళ్ళీ మీరేమన్నా ఎందులోన్నా వెయ్యాలన్నా కూడా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా దాచిపెట్టుకోండి. గోల్డ్ రేట్ వచ్చి విపరీతంగా పెరిగిపోయింది. 52,000 ఈరోజు వెడ్నెస్డే కదా! 52,000 అంట. ఏం కొంటారండి ఇంకా పెరిగిద్ది. 80,000 వరకు కూడా వెళ్ళిద్దని చెప్తున్నారు. ఏమీ చేయలేము. ఈ తమిళనాడు సైడ్ చూసారంటే గోల్డ్ ఎక్కువగా అడుగుతారండి ఆడపిల్లలకి. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కొన్ని స్టేట్స్‌లో వచ్చి గోల్డ్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. వేరేలాగా అడుగుతారు. మీరేం వేస్తారో వేసుకోండి అని చెప్తారు. ఇక్కడొచ్చి కంపల్సరీ గోల్డ్ అంటారు. అబ్బాయిలకి 20 సవర్లు అంటే అమ్మే రేట్లకి ఎక్కడి నుంచి తెస్తారండి? 20 సవర్లు అంటే 10 లక్షలు. ఎక్కడి నుంచి తెస్తారు? అలా పోతా ఉందండి. ఏమీ చేయలేము. ఉన్నా కూడా మనం 10 సవర్లు వేద్దాం అనుకున్నప్పుడు 5 సవర్లే వస్తది. అంతే కదా! రేట్లు పెరిగిపోయినాయి కదా! అలా అనుకొని మనం ఏదో కొంచెం కొంచెం దాచిపెట్టుకొని ఆడపిల్లలకి వేద్దాం అంతే. దీనికి మించి మనం ఏం చేయలేమండి కదా! ఇదే ఈ సేవింగ్ ఛాలెంజ్ వీడియో. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఫాలో చేయండి. పాత వాళ్ళు 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మీకు అది నచ్చింది అనుకుంటే అది ఫాలో చేయండి. ఇది నచ్చిందంటే ఇది ఫాలో చేయండి. దానికంటే ఇది అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా! అది 35 36 వచ్చింది. దీనికైతే 46,000 పైనే వచ్చింది. చేయని వాళ్ళు 6 మంత్కి ఒకసారి పెట్టుకొని చేసుకోండి. ఈ నెల ఏప్రిల్ కదా స్టార్ట్ చేయండి. ఏప్రిల్, మే, జూన్, జూలై అని ఒక నోట్లో రాసి పెట్టుకోండి. చక్కగా నెంబర్స్ వేసుకోండి. 30 30 30 అని పక్కన అమౌంట్ ఫస్ట్ మంత్ 20 రూపీస్, సెకండ్ మంత్ 40, థర్డ్ మంత్ 60 అలా వేసుకొని ఎక్కువ మనీ దొరికినప్పుడు అవి టిక్ చేసుకొని ఉండీలు వేసుకోండి. తప్పకుండా ఒక మంచి అమౌంట్ మీ చేతికి వచ్చింది. మనం కష్టపడితే కదండి ఏదైనా సాధించగలం. ఊరికే కూర్చొని అన్నీ రావాలంటే సాధించగలమా? కొంతమంది అయితే వాళ్ళు సేవింగ్స్ చేయరు. ఇతరులు చేసే సేవింగ్స్ చూసి ఏడుస్తూ ఉంటారు. దయచేసి అలా చెయ్యకండి. మీకు కావాలా మనీ, గోల్డ్ కావాలా మీకు? మీరు కష్టపడండి. కష్టపడకుండా ఎలా వస్తుంది కూర్చొని? అందుకని మీరు కూడా అలా ఇతరులలాగా కష్టపడి వాళ్ళని చూసి కుళ్ళుకోకూడదు. వాళ్ళు ఏ పద్ధతులు ఫాలో చేస్తున్నారు అని తెలుసుకొని మనం ఆ పద్ధతుల్ని ఫాలో చేయొచ్చు. ఇందులో తప్పు లేదు. ఒకళ్ళు వచ్చి మంచి పద్ధతులు ఫాలో చేసి సంపాదించుకుంటున్నారంటే మనం తెలుసుకొని అలా సంపాదించుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు. అయితే వాళ్ళని చూసి వాళ్ళింత దాచిపెడుతున్నారు, వీళ్ళింత అసలు ఏడవకూడదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు సంపాదించండి, సేవింగ్స్ చెయ్యండి, దాచిపెట్టుకోండి, మంచి పొజిషన్కి రండి. ఇదే వీడియో తప్పకుండా ట్రై చేయండి. సరేనా? నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.